మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చిల్కూర్ బాలాజీ టెంపుల్ కు చెందిన ప్రముఖ అర్చకులు ఆధ్యాత్మికవేత్త రంగరాజన్ పైన దాడి చేసిన వారు 20 మంది వీరరాఘవరెడ్డి అనే అతని నాయకత్వంలో వచ్చి నానా దుర్భాషలాడి భౌతికంగా కూడా దాడి చేసి కొట్టి బెదిరించి వెళ్ళిపోయారు. వారు కొట్టడము బెదిరించడమే కాదు, ఆ వీడియో కూడా రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేశారు. ఇది దేనికి సంకేతం? చాలా సీరియస్ సమస్య. మనం గతంలో ఇలా మతం పేరిట మతవాదం పేరిట జరిగిన దాడులు చూసాం. కానీ ఇక్కడ దాడి జరుగుతున్నది హిందూ మత పరిరక్షణ కొరకు, హైందవ ధర్మ విస్తరణ కొరకు జీవితాలను అంకితం చేసిన కుటుంబానికి చెందినటువంటి రంగరాజన్పై దాడి. ఆ దాడి చేసిన వారు ఎవరు? రామరాజ్యం అనే హిందుత్వ సంస్థగా చెప్పుకుంటున్నారు. సో రామరాజ్యం అనే సంస్థ పేరు చెప్పి ఈ దాడి జరిగింది. సో ఇంతకన్నా రాక్షసకాండ ఇంకోటి ఏమీ ఉండదు. సో దాడి జరిపిన వ్యక్తి వీరరాఘవరెడ్డి 20 మందితో రావడము, దాడి చేసిన తీరు, దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తాము ఎవరో తెలియకుండా దాడి చేస్తుంటారు దాడి చేసిన వారు. కానీ మేము బహిరంగంగా దాడి చేస్తాం, దాడి చేసింది చెప్తాం సమాజానికి. ఇంతటి దుస్సాహసం ఏ శక్తుల మద్దతు లేకుండా, ఏ శక్తుల అండదండలు లేకుండా జరుగుతుందని అనుకోను. అందులో ఇతని పైన గతంలో కూడా కొన్ని కేసులు కూడా ఉన్నాయి. మరి ఆ శక్తులు ఇప్పుడు బయటికి రాకపోవచ్చు ధైర్యం చేసి. ఎందుకంటే సమాజం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది, ప్రభుత్వము స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయాన రంగరాజన్తో మాట్లాడారు, రాజకీయ పార్టీలు స్పందించాయి, ప్రజా సంఘాలు స్పందించాయి. గనక ఇప్పుడు ఆ రామరాజ్యం పేరిట జరిపినటువంటి ఈ దాడికి బాధ్యులైన వారి వెనకాల ఉన్న వ్యక్తులు బయటికి రాకపోవచ్చు. కానీ ఇది అంత సులభంగా ఒక ఉన్మాది సొంతగా చేసిన పని అని చెప్పలేము. మళ్ళీ డిమాండ్లు ఏంటి? రామరాజ్యం అనే సంస్థకు మీరు కార్యకర్తలను సమకూర్చాలి, రిక్రూట్ చేయాలి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. రంగరాజన్ తన బాధ్యతలను విరమించుకొని రామరాజ్యం వచ్చే ఉగాది నాటికి రామరాజ్యం ఏర్పాటుకు మాతో కలిసి రావాలి, మాకు దేవాలయ భూములు అప్పజెప్పాలి, మాకు నిధులు సమకూర్చాలి, ఇది డిమాండ్. సో ఇలాంటి మతవాదులు మత దురహంకారంతో మూకదాడులు చేసిన ఉదాహరణ చూసాం. సాధారణంగా ఇతర మతస్థులపైన మూకదాడులు జరిగినాయి చూసాం, హేతువాదులపైన దాడులు జరిగినాయి చూసాం, ప్రోగ్రెసివ్స్ ప్రగతిశీల భావాలున్న వారిపైన, అభ్యుదయ భావాలున్న వాళ్ళపైన జరిగిన దాడులు అనేకం చూసాం మనం. కానీ ఇక్కడ జరుగుతున్న దాడి ఎవరిపైన? ఒక ఆధ్యాత్మికవేత్త పైన, ఆధ్యాత్మిక రంగంలో నిజాయితీగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్న వ్యక్తి పైన. ఎందుకంటే మనకు తెలుసు చిల్కూర్ బాలాజీ టెంపుల్ ప్రత్యేకత ఏంటి. నేను చదివిన మేరకు ఇది 16వ శతాబ్దంలో వెలిసిన టెంపుల్. నాకు ప్రొఫెసర్ సౌందరరాజన్ గారు, రంగరాజన్ గారు వ్యక్తిగతంగా కూడా తెలుసు. ప్రొఫెసర్ సౌందరరాజన్ మాకు చీఫ్ వార్డెన్గా పనిచేశారు. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న స్టూడెంట్ డేస్లో ఆయన ప్రొఫెసర్గా సేవలు అందించి రిటైర్ అయ్యాక ఈ ఆధ్యాత్మిక రంగానికి అంకితమయ్యారు. ఆయన కొడుకు రంగరాజన్ కూడా నేను ఒక ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్గా ఉన్న రోజుల్లో రెగ్యులర్గా మాకు వ్యాసాలు రాసేవారు. నేను వారి వ్యాసాలు అనేకం ప్రచురించాను కూడా, వ్యక్తిగతంగా తెలుసు. నిరంతర తపన ఏంటంటే హిందూ సమాజాన్ని జాగృతం చేయాలి, హిందూ సమాజంలో ఉన్న కుల అసమానతలపైన పోరాడాడు. దళితులకు దేవాలయ ప్రవేశం కొరకు తానే స్వయాన దళిత భక్తుల్ని, దళిత అర్చకుల్ని తీసుకొని ధైర్యంగా దేవాలయ ప్రవేశం చేశాడు.
మీకు తమిళనాడులో ఉన్నటువంటి ట్రెడిషన్ ఇది. సో ఆ రకమైనటువంటి ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించారు. స్వయాన ఒక బయోమెడికల్ ఇంజనీర్, ఏదో జీవితంలో వేరే అవకాశాలు లేక కాదు, బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివి వివిధ కంపెనీస్లో ఇంజనీర్గా ఉద్యోగం చేసి 35 ఏళ్ల వయసులో తన ఉద్యోగాన్ని వదిలేసి తాను నమ్మినటువంటి ఆధ్యాత్మిక రంగానికి అంకితమైన వ్యక్తి. అలాంటి వారిపైన దాడి ఏంటి? వాళ్ళు దేవాలయాన్ని నష్టం చేశారా? దేవాలయాన్ని దోచుకున్నారా? హిందూ ధర్మానికి ద్రోహం చేశారా? హిందూ దేవతల్ని అవమానించారా? హిందువుల పట్ల ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడారా? వాళ్ళు ఏమైనా హిందూ వ్యతిరేకలా, దేశద్రోహులా? మరి వారిపైన రామరాజ్యం వారి దాడి ఏంటి? ఆశ్చర్యంగా లేదా? ఇంకా రామరాజ్యం అని చెప్పుకునే వాళ్ళు చెప్పేది అంటే మేము ఇక్ష్వాకు వంశస్థులము, అంటే శ్రీరామచంద్రుని వంశానికి చెందిన వారము అని చెప్పుకుంటున్నారు. అంటే మతములో ఉన్మాదం పెరిగితే, మతములో ఛాందసవాదం పెరిగితే, మతములో దురహంకారం పెరిగితే, మతములో విద్వేషము పెరిగితే ఏ పరిణామాలకు దారితీస్తుందో ఇదొక ఉదాహరణ. నేను భగవద్గీత శ్లోకాన్ని ఉదహరిస్తూ 7వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఉదహరిస్తూ మాట్లాడితే నా పైన కౌంటర్ వీడియోలు వచ్చాయి. హిందువులను బలహీనంగా చేస్తున్నారు, హిందువుల్లో పౌరుషాన్ని లేకుండా చేస్తున్నారని. ఇంకో పౌరుషం అడ్డదారులు దక్కితే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు దాడి ఎవరిపైన జరిగింది? హిందువుల పైన కాదా? హిందూ ఆధ్యాత్మిక గురువు పైన కాదా? ఎందుకు ఆయన దేవాలయాల్లో సమానత్వం కోరుకున్నాడు? దేవుని పేరిట అసమానతల్ని అంగీకరించలేదు. మీరు సమతా స్ఫూర్తికి చిలుకూరి దేవాలయం ఒక ప్రతీక. మనం వెళ్ళిన వారందరికీ తెలుసు. ఇక్కడ హిందూ దేవాలయాలపైన మన విమర్శ అనుకోండి భక్తుల నుంచే వచ్చేది. హిందూ దేవాలయాల్లో ఉండేటువంటి ఒక తప్పుడు ధోరణి వాణిజ్య ధోరణి, కమర్షియలైజేషన్. మీకు దేవునికి 300 కడితే ఒక రకమైన సేవ, 3000 కడితే ఇంకో రకమైన సేవ, 10,000 రూపాయలు కడితే మరో సేవ, 50,000 కడితే ఇంకో సేవ. అరే దేవుని సేవలకు ధర కట్టి ఖరీదు కట్టి అమ్ముకునే సాంప్రదాయం ఏంటి? అది మళ్ళీ ఎవరు చేస్తారు? వేరే వాళ్ళు ఎవరొక దేవస్థానమే చేస్తుంది. దేవస్థానమే టికెట్లు పెట్టి దేవుని సేవలకు డబ్బులు కేటాయిస్తారు. అంటే అర్థం ఏంటి? దేవుని పేరిట డబ్బు కడితేనే దేవుని సేవకు భక్తులా? భక్త కన్నప్ప ఎన్ని వేలు కట్టి ఆ దేవుని సేవ చేశాడు. భక్త ప్రహ్లాదుడు ఎన్ని డబ్బులు కట్టి నరసింహస్వామికి సేవ చేశాడు. హిందూ ధర్మంలోని గొప్పతనం తెలియక హిందూ ధార్మిక సేవల్ని, భగవంతుని సేవల్ని కూడా వ్యాపారమయము చేసి డబ్బులు వసూలు చేసుకుంటూ డబ్బుతో దేవుని సేవల్ని ఖరీదు కడుతున్నటువంటి దుస్సాంప్రదాయాలు చూస్తున్నారు. వేళ చిలుకూరు బాలాజీ టెంపుల్లో హుండీ ఉండదు, డబ్బులకు దేవుని సేవలు ఉండవు, విఐపి కల్చర్ ఉండదు. మనం చూస్తాం గొప్ప దేవాలయాల్లో కూడా విఐపి కల్చర్. విఐపీలు వస్తే వారికి ఎర్ర తివాచీలు పరిచే స్వాగతం చెప్తారు. మొత్తం అర్చక స్వాములందరూ వెళ్ళి వారిని ఆహ్వానిస్తారు. ఇలాంటి విఐపి కల్చర్కు వ్యతిరేకంగా నిజంగా హిందూ ధర్మంలో ఉన్న సార్వజనీన సమతా దృక్పథానికి ప్రతీకగా చిలుకూరు టెంపుల్ ఉంది. అలాంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని ప్రొఫెసర్ సౌందరరాజన్, రంగరాజన్లు ఆధ్యాత్మిక రంగంలో నిర్వహిస్తున్నారు. సో అలాంటి దేవాలయాల పరిరక్షణ కొరకు, దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు, దేవాలయ భూముల పరిరక్షణ కొరకు కూడా నిలబెట్టారు. మరి వారిపై కూడా దాడి ఏం తెలియజేస్తుంది? ఈ దాడి రంగరాజన్ పైన మూక దాడి దేనికి తెలియజేస్తుందంటే, మతం విద్వేషపూరితమైతే, మతం దురహంకారపూరితమైతే, మతం ఉన్మాదమైతే, మతంలో ఛాందసవాదం పెరిగితే ఇదే జరుగుతుంది. మతంలో తీవ్రవాద స్వభావాలు పెరిగితే అది మతానికి కూడా ప్రమాదము. నిజంగా మతానికి ప్రమాదం లౌకికవాదం నుంచి కాదు. ఎందుకంటే లౌకికవాదం మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది, ఇర్రిలీజియస్ స్టేట్ కోరుకుంటుంది. మతాతీత సమాజం గురించి కాదు లౌకికతత్వం చెప్పేది. నిజంగా మతానికి ప్రమాదము నాస్తికుల నుంచి కూడా కాదు, మతాన్ని నమ్మని వారి నుంచి ప్రమాదం కాదు. మతానికి నిజమైన ప్రమాదం ఆ మతంలోనే ఉండే ఉన్మాదుల నుంచి, ఆ మతంలోనే ఉండే ఉన్మాద విద్వేష ధోరణుల నుంచి. ఇదేదో కేవలం ఒక వ్యక్తి పైన, ఒక వ్యక్తి చేసిన దాడిగా చూడకూడదు. మతంలో వస్తున్నటువంటి ఒక తప్పుడు పోకడలకు ఇది సంకేతం. దీనిపైన మనం అందరము మాట్లాడకపోతే జరిగే ప్రమాదము
కేవలం సమాజంలో సామరస్యము పోవడమే కాదు, హిందూ ధర్మానికి కూడా ప్రమాదం వస్తుంది, హిందూ మతానికి కూడా ప్రమాదం వస్తుంది. ఎందుకంటే ఆఖరికి హిందూ దేవాలయానికి జీవితం అంకితం చేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే, అది కూడా రామరాజ్యం పేరిట, హిందుత్వ పేరిట, హైందవం పేరిట కార్యక్రమాలు జరిపే వ్యక్తుల నుంచే ప్రమాదం ఉంటే ఇక మనం ఇది ఎక్కడికి పోతాం? ఇది హిందూ మతాన్ని గౌరవం తెస్తుందా? ఎందుకు ఈ పరిస్థితి జరుగుతుంది? నాకు ఇప్పటికి గుర్తు, మార్టిన్ న్యూమలార్ అని, పాస్టర్ న్యూమలార్ అంటారు, జర్మన్ ఇతను నాజీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో తన అనుభవాల గురించి రాస్తూ ఒక మాట అంటాడు. మళ్ళీ కింద కామెంట్స్ పెడతారు. సో చెప్పేదాన్ని దీంట్లో కూడా పాస్టర్ ఎందుకు వచ్చాడని. దయచేసి ఈ విద్వేషాన్ని వదిలేయండి. ఎవరు మంచి చెప్పినా దాని నుంచి మనము తీసుకోవడంలో తప్పేం లేదు కదా. అందువల్ల ఆ ఉన్మాదమే కదా ఇవాళ ఈ ప్రమాదాలకు కారణమవుతుంది. మార్టిన్ న్యూమలార్ అన్నది ఏంటంటే, ఇది చాలా ఫేమస్ కొటేషన్, అందరికీ తెలుసు. హిట్లర్ నాజీజం రూపుదిద్దుకుంటున్న సమయంలో ఇతను నాజీలకు మద్దతుగా ఉన్నాడు, ఫార్ రైట్ వింగ్ ఐడియాస్కు సపోర్ట్గా ఉన్నాడు. సో ఫార్ రైట్ వింగ్ ఐడియాస్కు, నాజీజానికి, ఫాసిస్ట్ భావజాలానికి మద్దతుగా ఉన్న వ్యక్తి ఆ తర్వాత హిట్లర్ దుర్మార్గాలు చూశాక హిట్లర్ను వ్యతిరేకిస్తే ఇతన్ని కూడా వదలకుండా జైల్లో వేసి కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెడితే అన్న మాట ఏంటి? దే కేమ్ ఫర్ ఎ సోషలిస్ట్, అంటే దే అంటే నాజీలు. దే కేమ్ ఫర్ ఎ సోషలిస్ట్, ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ సోషలిస్ట్. వారు సోషలిస్ట్ కోసం వచ్చారు, నేను మాట్లాడలేదు, కారణం నేను సోషలిస్ట్ కాదు గనక. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్. వారు ఒక కార్మిక నాయకుని కొరకు వచ్చారు నాజీలు, నేను మాట్లాడలేదు ఎందుకంటే నేను కార్మిక నాయకుడిని కాదు గనక. దే కేమ్ ఫర్ ఎ జ్యూ, ఐ డి నాట్ స్పీక్ అవుట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఎ జ్యూ. వారు యూదుల కొరకు వచ్చారు, నేను యూదు కాదు గనక మాట్లాడలేదు. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ అన్నాడు. నా చివరకు నా కొరకే వచ్చారు, నేను ఏం చేయగలిగాను అన్నాడు. అని తాను తొలి దశలో నాజీ భావాలకు, మత ఉన్మాద భావాలకు, ఫార్ రైట్ వింగ్ ఐడియాస్కు, ఫాసిస్ట్ భావాలకు అనుకూలంగా ఉండడం వల్ల జరిగిన అనుభవాన్ని ఆయనే వివరించారు. అందువల్ల ఫాసిజం, మీరు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చరిత్ర చదవండి, ఫాసిజం థ్రైవ్స్ ఆన్ ఫియర్. ఎందుకు ఇప్పుడు కేవలం దాడి చేసి వెళ్ళిపోలే కదా, సహజంగా దాడి చేసిన వాడు తన ఆనవాళ్ళు కూడా దొరకకుండా జాగ్రత్త పడతాడు. ముసుగులు వేసుకొని వచ్చి దాడి చేస్తారు, రాత్రిపూట దాడి చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు దాడి చేస్తారు, దాడి చేసినట్లు సాక్ష్యాలు లేకుండా జాగ్రత్త పడతాడు. కానీ ఈ ముఠా ఆ పని చేయలే. తాము మూకదాడి చేయడమే కాదు, ఆ దాడి రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? మమ్మల్ని వ్యతిరేకించేవారు ఆధ్యాత్మికవేత్తలైన, మమ్మల్ని వ్యతిరేకించేవారు అర్చక స్వాములైన, మమ్మల్ని వ్యతిరేకించేవారు హిందూ మతం కోసం, హిందవం కోసం జీవితాన్ని అంకితం చేసిన వారైనా మేము వదలము అని మెసేజ్ చెప్తున్నారు. హిందువులను ఆలోచించండి, ఈ ధోరణి సమాజానికి కాదు హైందవ ధర్మానికి కూడా ప్రమాదం.